అయ్యా ముఖ్యమంత్రి గారు, గత నియంతృత్వ పరిపాలన 10 సంవత్సరాలు విశ్వవిద్యాలయాలను నాశనం చేసిందని మీకు ఓటేసి ప్రజాపాలనలో యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తారని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని మీకు ఓటేసి మీకు అధికారాన్ని అప్పచెప్తే ఇవాళ మీరు అదే నియంతృత్వ ధోరణిలో పార్ట్ టైం అధ్యాపకులను గత 15 నెలలుగా పట్టించుకోకుండా ఇవాళ శాంతియుతంగా సెక్రటరియట్ కు మీకు మా బాధలను చెప్పడానికి వచ్చినటువంటి పార్ట్ టైం అధ్యాపకులను అక్రమంగా అరెస్ట్ చేసి డీసీఎంలలో ఎక్కించి హైదరాబాద్ అంతా తిప్పి ఇప్పటికీ 3 పోలీస్ స్టేషన్లు మార్చి ఇవాళ ఎండలో యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పిహెచ్డీలు చేసినటువంటి అధ్యాపకులను మేము చదువు చెప్పిన మా విద్యార్థులతో అరెస్ట్ చేపించి ఎండలో కూర్చోబెట్టినాం. ఆలోచించుకో ఒక్కసారి. దయచేసి వెంటనే పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించండి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 820 పార్ట్ టైం అధ్యాపకులం అందరం ఒక్కొక్క ఊరికి రోల్ మోడల్ గుర్తుపెట్టుకోండి. మా ఊర్ల నుంచి ఎంత కష్టపడితే మేము పిహెచ్డీ చేసి యూనివర్సిటీ స్థాయికి వచ్చామో మేము చెప్తే మా యూనివర్సిటీలలో రేపు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావిత పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని తెలియజేస్తున్నాం.